వినాయకుడికి చాలా ఇష్టమైన కుడుములు. వినాయక చవితి రోజు వినాయకుడికి చాలా ఇష్టమైన కుడుముల్ని నైవేద్యంగా పెట్టడానికి తయారు చేసుకుంటాము. కుడుముల్ని నేను నల్ల నువ్వులతో తయారు చేస్తున్నాను. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. వినాయకుడికి నైవేద్యంగా పెట్టడానికి కుడుముల్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం. కుడుముల్ని తయారు చేయడానికి 200 గ్రాములు నల్ల నువ్వులు తీసుకున్నాను. నల్ల నువ్వుల్ని శుభ్రంగా కడిగేసి నీళ్లు వంపేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీని 2 చుట్లు వేసుకుని నల్ల నువ్వులు తీసి ఒక పొడి బట్టపరిచి ఎండలో ఎండబెట్టుకుంటే ఈ విధంగా తయారవుతాయి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఈ నల్ల నువ్వులు అందులో వేసుకుని దోరగా వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలండి. చూసారుగా ఈ విధంగా దోరగా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా వేయించుకుంటేనే మనకి నువ్వుల పొడి చాలా టేస్టీగా ఉంటుంది. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకోవాలి. నువ్వుల్లో ఒక యాలకని వేసుకున్నాను. వీటిని మనం పొడి చేసుకుందాం. నువ్వుల్ని 10 సెకండ్లు గ్రైండ్ చేసుకుంటే చాలండి. ఈ విధంగా మనకి నువ్వుల పొడి తయారైపోయింది. ఇప్పుడు దీన్ని తీసి మనం వేరొక బౌల్లోకి వేసుకుందాం. మనం రెడీ చేసుకున్న నువ్వుల పొడి ఈ విధంగా వేరొక బౌల్లోకి వేసుకోండి. ఇందులోకి నేను 200 గ్రాములు బెల్లం తురుము వేసుకుంటున్నాను. వీటిని బాగా మిక్స్ చేసుకోండి. చేత్తోనే బాగా మిక్స్ చేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా నువ్వుల పొడిని బెల్లం తురుముని కలిపేసి పక్కన పెట్టుకోండి. కుడుముల్ని తయారు చేయడానికి తడి బియ్యం పిండిని తీసుకోవాలి. తడి బియ్యం పిండిని కడాయిలో వేసి వేయించుకోవాలి. 2 నిమిషాల పాటు వేయించుకోండి, సరిపోతుంది. వేయించి రెడీ చేసుకున్న ఈ పిండిని వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్లో వేసుకోండి. 2 కప్పుల బియ్య పిండి తీసుకున్నాను. తడి బియ్య పిండి తీసుకున్నానండి. తడి బియ్య పిండిని కూడా మనం కడాయిలో 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించి ఈ విధంగా వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. చిటికెడు వంట సోడాను వేసుకుంటున్నాను. వాటర్ని ఈ విధంగా మరిగించుకోవాలి. మనం తీసుకున్న బియ్య పిండిలో మనం మరిగించుకున్న వాటర్ని ఈ విధంగా గరిటెతో వేసుకోండి. వాటర్ని చల్లబడిన తర్వాత వేయకూడదండి. వేడివేడిగా ఉన్నప్పుడే గరిటెతో ఈ విధంగా వేసుకోవాలి. స్పూన్తో మిక్స్ చేసుకోండి. వెంటనే మిక్స్ చేసుకుంటే వేడిగా ఉంటుంది కాబట్టి వాటరు మొదట్లో స్పూన్తో మిక్స్ చేసుకొని కొంచెం చల్లబడిన తర్వాత ఈ విధంగా చేత్తో మిక్స్ చేసుకోండి. వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా కలిపి పక్కన పెట్టుకోండి. మనం కలుపుకున్న పిండి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఈ విధంగా ఉండలు చేసుకుని కుడుముల్ని తయారు చేసుకుందాం. చూపించిన విధంగా తయారు చేసుకోండి. బొటన్ వేలుతో ప్రెస్ చేసుకుంటూ మనం ఈ విధంగా కుడుముల్ని తయారు చేసుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని ఇందులో వేసుకుంటూ స్పూన్తో ఈ విధంగా అనుకోండి. వినాయకుడికి చాలా ఇష్టమైన కుడుముల్ని ఈ విధంగా తయారు చేసుకోండి. ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూసారుగా ఈ విధంగా ఈజీగా కుడుముల్ని తయారు చేసుకోండి. ఈ విధంగా కుడుముల్ని ఈజీగా తయారు చేసుకోండి. చూసారుగా బొటన్ వేలుతో ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న నువ్వులు బెల్లం పొడిని వేసుకోండి. తడి బియ్య పిండి తీసి వేయించుకోవాలి. వేయించుకున్న బియ్య పిండిలో వేడివేడి వాటర్ పోసి ఈ విధంగా కలుపుకుంటేనే కుడుములు ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూసారుగా చాలా ఈజీగా ఈ విధంగా కుడుముల్ని తయారు చేసుకోండి. మనం కలిపి పెట్టుకున్న మొత్తం పిండిని కూడా ఇదే విధంగా కుడుముల్ని తయారు చేసుకోవాలి. వినాయకుడికి చాలా ఇష్టమైన కుడుముల్ని ఈ విధంగా ఈజీగా ఎవరైనా తయారు చేసుకోవచ్చు. కుడుములు చేయడం రాని వాళ్ళు కూడా ఈ విధంగా ఈజీగా కుడుముల్ని తయారు చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇదే విధంగా అన్ని కుడుముల్ని తయారు చేసుకోండి. మనం తీసుకున్న మొత్తం పిండిని ఈ విధంగా కుడుములుగా తయారు చేసుకున్నాను. స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకున్నానండి. ఇందులో నేను 2 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను.
మనం రెడీ చేసుకున్న కుడుముల్ని ఇడ్లీ స్టాండ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా ఇడ్లీ స్టాండ్లో పెట్టుకోండి. కుడుములు పెట్టేసుకున్న ఈ ఇడ్లీ స్టాండ్ని ఇడ్లీ పాత్రలో పెట్టేసి మూత పెట్టేసుకోండి. 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. తర్వాత ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ విధంగా మనం ఉడికించుకున్న కుడుముల్ని తీసేసుకోండి. వినాయకుడికి చాలా చాలా ఇష్టమైన కుడుముల్ని ఈ విధంగా తయారు చేసుకోండి. ఇలాంటి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.